నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. జంతర్ మంతర్ ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు ఈ మహావ్యక్తి ఎక్కడ తేలిండు? ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలిండు. ఈత కొట్టుకుంటూ పోయిండా లేకుంటే గాల్లో ఎగురుకుంటూ పోయిండా చెప్తాం ప్రేక్షకులారు. ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఉగ్రమూకలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నా దాంట్లో తీవ్రవాదం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకట ఈ మహానుభావుడు ఈ పేరు ఒకసారి ఈయన పేరు చెప్తా ప్రేక్షకులారు వినండి. ఈయన ఏం చేసిండంటే వాళ్లకు అన్నం ఫుడ్ సప్లై చేసిండు. ఫుడ్ జంతర్ మంతర్ ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహారం సప్లై చేసిండు. ఎందుకురా? నీ అండమే నీకు లవ్వదా? నీ అండమే నీకు లేదా? ₹1,00,000 మీద ఖర్చు పెట్టిండట వాళ్ళ ఫుడ్ కోసం శుక్రవారం రోజు. ఏమైంది అంటే ఉగ్రమూకలకు తీవ్రవాదాన్ని పొంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారు. అక్కడ బస్సులు దహనం చేసిర్రు, పోలీసు వాళ్ళ మీద రాళ్ళు వేసిర్రు. ఇంత విధ్వంసం సృష్టించిన వాడికి ఫుడ్ ఎందుకు పెడతీవిరా? నువ్వు ఏ నుంచి వచ్చినాయిరా ₹1,00,000 నీకు? ఎవడిచ్చిండు? కాక్రోచ్ పార్టీ ఇచ్చిండా లేకుంటే పాకిస్తాన్ ఇచ్చి వాడు ఇచ్చిండా? పాకిస్తాన్ ప్రధాని నీకేమైనా ఫోన్పే చేసిండారా? నీకు తినడానికి తిండే లేదు నీ దగ్గర, నువ్వు ఎట్లా ఇచ్చినావు? ఇదంతా చూసి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కళ్ళకు బట్టలు కట్టి పొల్లు కట్టి వాడి నుంచి రాబట్టిర్రు. వాడిని తీసుకుపోయి ఏడ విడిచిరాట ఢిల్లీలో దొరకబట్టి చేస్తే వాడు ఎక్కడ జువైద్ ఏడదేలిండు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో వీడు పాల్గొని మళ్ళీ ఎక్కడ ఏలిండంటే రాజ్నాథ్ ధర్నాజీ ఎట్టకేలకు మంత్రి రాజ్నాథ్. దీంతో సిజేపీ నిరసన అయితే అయిపోయింది. కానీ దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? రాత్రంతా పోలీసులు అదుపులో ఉంచుకొని ఆ బాధితుడి కళ్ళకు గంతలు కట్టి క్యాబ్లో తీసుకువెళ్ళి ముస్సోరిలో వదిలేశారు. తెలంగాణ ఢిల్లీ పోలీసులు సకల మర్యాదలు చేస్తూ 3 పూటల తిండి పెట్టి 6 పూటలు అన్నీ హింసిస్తూ రాబట్టిండ్రు. వీనికి ఏడొచ్చినాయి ₹1,00,000. ఎవడు పెట్టుమన్నాడు వీడిని? ఆ కాక్రోచ్ గాడు తినిపించు కదా. కాక్రోచ్ గాడు పులిహోర బిర్యానీలు తినిపించు. నీకేం అవసరం ఉన్నది? అందుకు నువ్వు ఎవడిచ్చిండు పైసలు, దీని వెనక ఎవడి హస్తం ఉన్నది అనేది పోలీసులు రాబట్టిర్రు. కళ్ళకు గంతలు కట్టి ముస్సోరిలో దించిండు. ఢిల్లీలో మునిగితే ఆడదేలిండు. అందుకే తగదునా అంటూ ఎవడు వచ్చినా వీపులు వాళ్ళు కూడా ఖాయం. ఏదైనా గుడి దగ్గర ఏమైనా పూజలు జరుగుతున్నాయి, అన్నదానం చేస్తున్నారంటే గొప్ప, కానీ విధ్వంసం సృష్టించేందుకు, దేశంలో అరాచకం సృష్టించేందుకు కాక్రోచ్ పార్టీ వాడు, కాంగ్రెస్ వాడు వాళ్ళు ర్యాలీలు తీస్తుంటే బువ్వ పెట్టేందుకు నువ్వడివిరా? ఈ బంత వలిగింది కదా. ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకులారా? ఈ బలగొట్టుకున్నందుకు వాడు అందరికీ పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చింది. విందు సమర్థిద్దామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.